జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. భూకుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయడం, సీఎం హేమంత్ సోరెన్ను నేడు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఈడీ హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారు అనేది వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అధికార జేఎంఎం ప్లాన్ బిని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీకి కల్పనా సోరెన్ కూడా హాజరు కావడం రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టుగా సమాచారం. ఇక మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి సీఎం హేమంత్ సోరెన్ కొడును ఈ రోజు విచారించబోతుంది. దానికి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు జార్ఖండ్ సీఎం. అలాగే మరోవైపు ఆయన సతీమణి కొడును నెక్స్ట్ పగ్గాలు చేపట్టబోతున్నారు అంటూ కొడును సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆయన అరెస్టు చేసే పక్షంలో ఆయన కూడా అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సో మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ బృందం విచారించింది. 18 గంటల తర్వాత ఆయన నిన్న ఒక్కసారి జార్ఖండ్ లోని రాంచీ ఆయన నివాసంలో కనిపించారు. ఢిల్లీలో మొన్న సోమవారం రోజు ఆయన ఈడీ అధికారులకు సహకరించకుండా ఆయన ఈడీ అధికారుల కన్నుగప్పి ఆయన రాంచీ బై రోడ్డు వెళ్లారు. సో నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆయన రాంచీ చేరుకున్నారు. సో ఈ రోజు ఈడీ అధికారులు ఆయనను విచారించున్నారు. ఈ నెల 25వ తారీఖున దాదాపు 12 గంటల పాటు ఆయనను విచారించారు. సో ఈ నెల 29 లేదా 31వ తారీఖు అందుబాటులో ఉండాలంటూ ఆయన గతంలోనే ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ 29వ తారీఖు ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. ఈడీ లేఖను బేఖాతరు చేశారు. కానీ ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఆయన ఈడీ ముందు హాజరు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈడీ అధికారులే ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించనున్నారు. సో దీనిపైన ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు నిన్న రాత్రి 7 గంటలకు సమావేశమయ్యారు. సమావేశంలో ఒకవేళ సోరెన్ ని అరెస్ట్ చేస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపైన నిన్న కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సోరెన్ అరెస్ట్ చేస్తే ఆయన సతీమణి కల్పనను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టేందుకు మంత్రుల బృందము లేదా నిన్న కమిటీ కూర్చున్న అయితే అత్యవసర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రోజు దాదాపు మధ్యాహ్నం తర్వాత సోరెన్ ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే అనేక సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది, ఆయన విచారించింది, పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది. ఆయన దాదాపు ఈ మనీ లాండరింగ్ ఆరోపణలో దాదాపు ఇరుక్కపోయినట్లే అని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇదే కేసులో గతంలో 14 మంది అధికారులతో పాటు రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ అయ్యారు. సో దీనిపైన అటు బీజేపీ ఇటు సోరెన్ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, జేఎంఎం పార్టీకి సంబంధించిన నేతలు. సో ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు అంటూ అటు జేఎంఎం నేతలు ఆరోపిస్తే, బీజేపీ మాత్రము ఇది ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కక్ష కాదు, అన్ని ఆరోపణలు ఉన్నాయి, అన్ని నిజాలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాతనే ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ అటు బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది కీలక పరిణామం చెప్పుకోవాలి. చాలా దాదాపు 1 సంవత్సర కాలం పాటు నుంచి ఈ కేసు నడుస్తా ఉంది. ఆయనకు గతంలో 10 సార్లు ఆయనకు గతంలో సమన్లు జారీ చేశారు. సో ఆ సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు. కానీ ఈ నెల 27వ తారీఖు నాడు ఆయన ఇంటికే వెళ్లి ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాని తర్వాత ఆయన ఢిల్లీకి రావడం, ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో అందుబాటులో లేకపోవడం, దాని తర్వాత ఈడీ అధికారులు మరోసారి లేఖ రాయడం, ఇప్పుడు ఈ రోజు ఆయన నిన్న రాంచీ చేరుకున్నారు కాబట్టి రాంచీలో ఉంటారు కాబట్టి ఈ రోజు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది దాదాపు.
రైట్, థ్యాంక్ యూ అశోక్.